ఇలాంటి వాడు చిత్తూరు తీసుకొచ్చి మనం కూటమి తెచ్చుకోవాలా? ఇది కూటమి కాదు, కూటము. ఇలాంటి వాడు చిత్తూరు తీసుకొచ్చి మనం కూటమి తెచ్చుకోవాలా? ఇది కూటమి కాదు, కూటము. తీసుకొచ్చి మనం కూటమి తెచ్చుకోవాలా? ఇది కూటమి కాదు, కూటము. అందరూ కూడా సలాం లేకుండా నమస్కారం. లాస్ట్ టైం కూడా ఎలక్షన్ లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక సెంటిమెంట్ మనకి ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనము విన్నని నమ్ముతున్నాండి. ఏమన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు చెప్పే అవసరమే లేవు. ఎందుకంటే ఆల్రెడీగా అవి జగన్మోహన్ రెడ్డి ద్వారా అందరికి అందుతూ ఉంటాయి. దాని ద్వారా ఎలాంటి చెప్పే అవసరం లేదని చెప్పేసి అనుకున్నాం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ గురించి మీ తరఫున మీ అసోసియేషన్ తరఫున ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా చాలా మంది చాలాసార్లు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా కూడా ఎలాంటి సమస్య లేకుండా సపోర్ట్ చేశాం. ఎందుకంటే మీరంతా ఐక్యతతో ఉంటే ఎలాంటి సమస్య రాదు. ఎప్పుడైతే సింగిల్ గా దొరకతారో వేసిపోతారు మిమ్మల్ని. ఏదన్నా చాలాసార్లు చూసాం. మన వరకు మనతో ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన పరిధి దాటి పోయినప్పుడే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తామని కూడా అది చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు బాగా తెలిసిపోయింది. వాళ్ళు కూడా మనం పోయి వాళ్ళతో ఈ విధంగా ఉందంటే ఎవరు అసోసియేషన్ పంపిరు అని ఆల్రెడీగా వాళ్ళు ఎక్కడైతే ఆ క్యాండిడేట్ పేరు చెప్పింటారు. వెదవ అంటే దొంగోడు, దొంగ పని చేసేవాళ్ళు. ఆ రోజు బాగా ఎదుర్కొన్నారు అందరు కూడా. ఆ రోజు అంటే మంచి మర్చెంట్స్ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఏదో షాప్ చూపించేస్తారు. దురదృష్టవంతం షాప్ చూపించేస్తారు. అప్పుడు దాన్నే గట్టిగా పట్టుకుంటారు. ఆ విధంగా అన్యాయము జరగచ్చు, న్యాయము జరగచ్చు, రెండు విధాలుగా ఉంటుంది. అందుకే చాలాసార్లు చెప్పినారు, ఏదున్నా కూడా అనుమానం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మీరే పోలీసులు కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుంది. ప్రెసిడెంట్ గారు కూడా మిగతా వాళ్ళు కూడా పాటిస్తా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు మన ఆంధ్రలో జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేనే చెప్తాను. ఏం తిరిగినా తప్పులు ఉంటాయి. తప్పులు ఉన్నప్పుడే రాజకీయ నాయకులకి వస్తారు. ఆయన మనం సపోర్ట్ చేస్తాం. ఏదన్నా కూడా ఇక్కడే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదన్నా ఆ విధంగా జరిగింటే కూడా. ఎందుకంటే వాళ్ళని అక్కడికి పంపించి అక్కడ చాలా ఇబ్బంది ఏర్పడిన తర్వాత చేసే సమస్య కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా కూడా మనం మీకు సపోర్ట్ చేస్తాం, ఏమి ఇబ్బందిలే. ఎందుకంటే మన ఆరోజు మన మర్చెంట్స్ కాబట్టి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. తప్పు చేసినా ఒప్పు చేసినా మన దగ్గర విషయం సాయం చేస్తాం. ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు, అందరూ తప్పు చేస్తాం. ఆ తప్పుల్లో తప్పు చేశాము అనే మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏదైనా ధైర్యంగా ఒకవేళ తీసుకుంటే దాన్ని ఏదో పరిష్కారం తీసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒకటి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ రాజకీయాలు చాలా తేడా వస్తా ఉంటాయి. రోజు రోజు కూడా భరించాలంటేనే బాధగా ఉంటుంది. ప్రతి వారు నిజాలు లేకుండా విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని నిజం చేయాలని చెప్పేసి ప్రయత్నంలో మనం చూస్తూ ఉంటాం రోజు కూడా. వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితికి ఈ రాజకీయ నాయకులు వచ్చారంటే ఎంత దిగజారుతనం ఉందో రాజకీయాలు అర్థమవుతా ఉంది. అంతా కూడా ఏదున్నా కూడా నిజాలుంటే ధైర్యంగా బయటకు వచ్చి మీడియాను పిలిచొచ్చు, పబ్లిక్ పిలిచొచ్చు, మాట్లాడచ్చు. ఏదైనా తప్పున్నా కూడా పబ్లిక్ లో చెప్పుకోవచ్చు. ఏది లేకుండానే రోజు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ
రాజకీయాలు చేసే పరిస్థితి ఈ ఆదోళనలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వ్యాపారస్తులను ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ నా పర్సనల్గా ఏదైనా నాకు కావాలని చెప్పి జరిగినానని చెప్పేసి ఆలోచించుకోండి. ఏ వ్యాపారస్తులు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే నేను. ఏ రంగంలో కూడా ఎప్పుడు ఆశించలే, మీ నుంచి ఎప్పుడు కూడా ఆశించలే నేను. మాకు అన్ని ఇచ్చాడు. రాజకీయం నా దగ్గరికి వచ్చింది, రాజకీయ పరంగా సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. ఎప్పుడు ఎన్నాళ్ళ భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాను చేస్తాను కానీ ఇంకా కావాలనుకుంటే వచ్చేది కాదు, ఉందనుకుంటే పోయేది కాదు. ఇది మనాదని ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదివినాం. దీని ద్వారా మనాదని మనం బాగు చేసే అవకాశం చేయాలనే తపన, అంత తప్పితే వేరే దీని నుంచి ఆశించేది ఏంలే. దొంగ దొంగ అంటుంటాడు, మనం చూసాం. దొంగ 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 అంటుంటాడు. ఆ విధంగా ఉంది పని. ఏమన్నా కూడా అబద్ధాలు చెప్పే విషయంలో దిట్టలు వీళ్ళంతా కూడా. నిజాలు చెప్తే తలకాయ 1000 ఒప్పులైతారు వాళ్ళకి, ఆ శాపం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా మేము కూడా చేస్తామనే భావిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఏ వ్యాపారాలు కూడా ఏం మాకు ఉంటే రాజకీయమే ఈరోజు చేస్తా ఉన్నాం కానీ వ్యాపారాలు చేసి రాజకీయాలు చేయడం లే. ఇప్పుడు ఉండే క్యాండిడేట్ మనమంతా 3 జెండాల పార్టీ క్యాండిడేట్ వచ్చాడు. ఆదోళనలో డెవలప్మెంట్ అయిందనేది మీరు ఆలోచన చేసుకోండి. నేను చెప్పేదాన్ని బట్టి బైపాస్ లో తెచ్చామా లేదా ఆలోచన చేసుకోండి, మెడికల్ కాలేజ్ తెచ్చామా ఆలోచన చేసుకోండి, డిగ్రీ కాలేజ్ తెచ్చామా లేదా చూడండి, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించామా లేదా చూడండి. ఏ రకంగా కూడా గడప పెరిగినప్పుడు మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా మా ఫండ్స్ ద్వారా కూడా మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేసినామో ప్రతి వారికి ఏ వాళ్ళ ఉంటారో తెలుస్తూనే ఉంటుంది. షాదీఖానా విషయంలో కూడా గతంలో వాళ్ళే ప్రారంభించినారు. గత మన ఎంపీనే ఫండ్స్ ఇచ్చింది, ఆ ఎంపీ ఫండ్స్ చేశారు. మళ్ళీ డబ్బులు రిలీజ్ చేయలే ఈ చంద్రబాబు నాయుడు. దాన్ని వాళ్ళు చేసి మొదలుపెట్టిన దాన్ని మనము దాన్ని కంటిన్యూ చేయలే. రేపు మళ్ళా మన ఎంపీ గారు గెలుస్తారు, ఖచ్చితంగా ఎంపీ ఫండ్స్ మళ్ళీ ₹1 కోటి ఇచ్చేసి దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంక ఈద్గా విషయంలో కూడా మైనార్టీల సెంటిమెంట్, ఆ మైనార్టీల సెంటిమెంట్ ప్రకారంగా అది పడిపోతే ₹2,60,00,000 శాంక్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు మైనార్టీలు సహకారం ఇస్తా ఉన్న పరిస్థితి కూడా. ఇండియన్స్ అందరూ కూడా మనం ఇండియన్సే కానీ ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కూడా కొన్ని మీటింగుల్లోన మసీదులకు కూడా కొడతాను, చర్చలు కూడా కొడతాను, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కూడా అందరూ విన్నారు. నేను చెప్పేది కాదు అది. వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటా అంటే ఆదోని ప్రశాంతంగా ఉంది, ఆదోనిలో అభివృద్ధి సృష్టించాలా, ఆదోనిలో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఏ విధంగానైనా ఒక వర్గమంతా హిందువులంతా పక్కకు రావాలని చెప్పేసి ఆలోచన వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఆదోళనలోన సోదర భావంతో అన్నదమ్ములకు మాదిరిగా ఉన్నటువంటి ఆదోని అల్లరిని సృష్టించడానికి ఈ మహానుభావుడు మనకు వచ్చాడు. ఒక డెంటల్ డాక్టర్గా వచ్చాడు. ఈయన మీద అఫిడవిట్ కూడా దాదాపు 7 కేసులు చూపించుకున్నాడు. అదే కాకుండా ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను చెప్పేది కానీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ మహానుభావం మీద ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు కానీ అది ఏడాడ బయటకు రాలేదు కానీ చాలా కేసులు ఉన్నాయి. ఆడవాళ్ళ మీద గౌరవం లేదు. వీరికి బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు, ఆ బ్రాంచుల్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండే పరిస్థితిలో ఆయన అలవాట్లు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి వాడిని మన జిల్లా వాడు కాదు, మన ఆదోనోడు కాదు, బీజేపీ బరువు జెండాల మనుషులు కూడా ఆదోనలో ఉన్నారు. మన వీళ్ళందరూ కాదని డబ్బుందని అహంకారంతో మన ఆదోనకు వచ్చినాడు. గతంలో ఎంపీగా పోటీ చేసే డిపాజిట్లు లేవు. ఈసారి ఆదోనకు వచ్చి పోటీ చేసి నేను గెలిచిపోయినానని చెప్తా ఉన్నాను. నేను చెప్పుకోలే. 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచినా కూడా నేను గెలిచిపోయినానని చెప్పుకోలే. ఎప్పుడు కూడా నా ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు ఎంత మెజార్టీ ఇచ్చినా వాళ్ళకే వదిలేసామని చెప్తా ఉన్నాం. కానీ నేను అప్పుడే గెలిచా. మొదటి నుంచి 20 రోజుల ముందు 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతాను, 10 రోజులు వస్తే 10 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోతాను, ఇప్పుడు 5 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాను. అంటే ప్రజల్ని అవమానపరుస్తున్నాడు అనిపిస్తుంది చూస్తూ ఉంటే.
అగౌరవపరుస్తా ఉన్నాడు అనిపిస్తుంది ఏం మాట్లాడే మాటలు. మళ్ళీ ఏ విధంగా ఎమ్మెల్యే ప్రజలు ఓటేకపోతే ఎమ్మెల్యే అవుతావా నువ్వు? అంటే అంత దిమాగ్తో ఉన్నావా నువ్వు అని అడిగేది. ఈ దిమాగ్ బాగా పెరిగిపోయింది నీకు. ఎందుకంటే హిందూ ముస్లిం వేరు చేస్తాననే భావన ఏదో ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరు కూడా అలాంటి పరిస్థితి లేదు. బాగా కలిసి మెలిసి సంతోషంగా సంసారాలు చేసుకుంటూ ఆదరణ ప్రశాంతంగా ఉండి నీలాంటి వాళ్ళు నీచమైన నాయకుల్ని నీలాంటి దుర్మార్గుల్ని ఆదరణలో రాజకీయంగా ఎంటర్ చేసే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా డెంటల్ డాక్టర్ మెంటల్ గా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఏ రకంగా కూడా ఆయనలో సంస్కారం అనేదే లేదు. ఇలాంటి వాడు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి వారు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నా కోసం కాదు, మన ఆదరణ కోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గెలుపోవటం దైవాదైనా దాని గురించి ఆలోచించేది ఎప్పుడు కూడా. మనం చేశామో ఓటేయండి అని చెప్పేసి వెళ్తా ఉన్నాం. ఇలాంటి నీచమైన నాయకుడికి ఆదరణకు వచ్చి ఆదరణ ప్రశాంతం చెడపాలని చెప్పేసి ఆలోచన ఉన్న వాళ్ళని మనం తరం కొట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మన గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో ఇలాంటి వాడు చిత్తూరులో తీసుకొచ్చి మనం కూటమి తెచ్చుకోవాలా? ఇది కూటమి కాదు, కూటము. బీసీలు గుర్తొస్తా ఉన్నారు. మీనాక్షి బీసీలు సీట్ ఇచ్చినప్పుడేమో ఏమీ చేయలే. బీసీలకి ఈయన సీట్ రాకపోతే బీసీలకి సపోర్ట్ చేయమంటారు. ఒకటి మనకేమర్థమవుతా ఉందంటే ఆ నాయకులంతా కూడా దాదాపుగా ఎమ్మెల్యే కావాలనుకున్నంతా ఈ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకున్నారో ప్యాకేజ్ ముందు ప్యాకేజ్ ముట్టాల. ప్యాకేజ్ ముట్టేనే నోరు తెరిచేది, లేకపోతే తెరిచే పరిస్థితి లేదు. ఆ ప్యాకేజ్ అదే చెప్తా ఉండేది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ కుటుంబం అంతా కష్టపడతా ఉంది, మన మీనాక్షి గారి కుటుంబం. ఈ ప్యాకేజ్ తీసుకున్నాడు, ఆల్రెడీగా ముట్టింది, అదంతా ప్రచారం అయిపోయింది. ఆ ప్యాకేజ్ లో బాగా తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి మన మీనాక్షి గారికి అయితే మనకు బాగా తెలుసు, చెప్పే పని ఏం లే. ఆ విధంగా ఈరోజు ఆ పార్టీ నాయకులు సపోర్ట్ చేసుకుంటూ బీసీకి ఏమని చెప్పేసి చెప్పే పరిస్థితి చేస్తా ఉంటే ప్రశాంతంగా ఉండాలా, వ్యాపారాలు బాగా జరగాలా, కుటుంబాలు బాగుండాలా, ఆరోగ్య డెవలప్మెంట్ కావాలా. ఏదున్నా కూడా ఎలాంటి సమస్య అనేది ఆరోగ్యానికి రారాదు. అన్నీ కూడా మీరు తోడుగా ఉంటే ఆ సమస్యని మనము చేస్తామని చెప్పేసి కూడా ఎందుకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇష్టం లేకపోతే ఇంతమంది మీటింగ్ రాదు, మీకు బాగా తెలుసు. వ్యతిరేకంగా ఉందంటే ఇంతమంది మీటింగ్ వచ్చి హాజరై మీటింగ్ వినే పరిస్థితి లేదు ఎవరు కూడా అంత ఓపికతో. ఏదున్నా ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని మీరు నాకు ఇస్తా ఉన్నారు, నేను తీసుకుంటా ఉన్నాను, నేను మీకు సేవకుడిగా పనిచేస్తా ఉన్నాను. మీరు కూడా మేము కానీ గౌస్ కానీ బాలాజీ కానీ మేమందరం నీకు పనిచేసే వాళ్ళగా పనిచేస్తా ఉన్నాం. కానీ హోదా కోసం ఉన్నారు కదా, జైన్స్ కూడా మైనార్టీ, ముస్లిమ్స్ మెజార్టీ వస్తే ఈసారి ఇంకోటి ఈ పక్క తిరిగి చూడు, ఇంకో జిల్లా నుంచి వచ్చి రావాలి. స్వతహాగా పనిచేస్తా ఉన్నారు, హిందువులైనా ముస్లిమ్స్ అయినా కూడా స్వతహాగా పనిచేస్తా ఉన్నారు. బాబు ఏ రకంగా కూడా వీళ్ళని తరిమికొట్టాలని చెప్పేసి ఆలోచన బాగా ప్రజల్లో వచ్చింది. ప్రజలే వదులుతారు బాగా, నేను కానీ ఇచ్చేది పబ్లిక్ వదులుతారు అంతే. మాట్లాడి కొద్దిగా తప్పపోతుంది. ఆ పార్టీ ఉండేది ప్రజల్లో ఏముందో తెలుసానా? 2 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రభుత్వము చేయరన్న వాళ్ళు దాంట్లో వైసీపీ గుండాలు ఒక్కొక్కరిని చెప్పుతో కొడతానంటే పొద్దున నువ్వు వైసీపీ గుండాలు కాదు, వైసీపీ నాయకులు నేను లేకుంటే ఏది కూడా మన దాదానే చెప్పినాడు. మన వచ్చిపోయారంటే శరబజార్ కూడా వచ్చిపోయాయంట, నాకేం తెలియదు. రెస్పాన్స్ అయ్యేదని చెప్పినాడు. మళ్ళా 40 మంది లేకున్నా 40 మంది మంచి వాళ్ళు అంటే 10 మంది ఉంటారు. ఇది ఎట్లంటే పేద ఆర్టిస్టులు పెట్టుకున్నారు 100 రూపాయలు 500 1000 రూపాయలు ఇచ్చి, నువ్వు బాగుండావంటే విజిలేస్తారు, నువ్వు తిన్నావంటే విజిలేస్తారు. అట్లా క్యాండిడేట్ బాగా పడుకున్నారు ఆర్టిస్ట్ విషయాలు. కానీ కుయ్యి అనేది అంటే ఎవరో చూస్తే ఆ పబ్లిక్ చూస్తే అబ్బాబ్బా వీళ్ళు ఏదో గొప్పగా పనిచేస్తా ఉన్నారు, అట్లా అది చేస్తా ఉంటే పరిస్థితి కనపడతా ఉంది. ఏదో గుర్తు పడతాడు, ప్రయాణకు గుర్తు కూడా మనకు కనపడుతుంది. జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి చెప్తాను. 2 ఓట్లు
2 ఈవీఎంలు ఇస్తారు మనకి, ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి. మీరు 2 ఫ్యాన్లు వేసే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఇంకో మీటింగ్ ఉంది, ఎదురు చూస్తున్నారు ఆడవాళ్ళంతా కూడా. అదే చెప్పాలంట. ఫ్యాన్ లేదంటే ఎవరు ఉండే పరిస్థితి లేదు, అవునా కాదా? ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం, అలసిపోతేనే ఫ్యాన్ వేసుకుంటాం ఇంటికి పోయి మనము. సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా గ్లాస్ అంటే మందు కొట్టే మనకి వస్తుంది, మందు కొట్టే వాళ్ళకి. తర్వాత ఈ కమ్మలం ఎంతసేపు ఉంటుంది, వాడిపోతుంది, అది కాలం మిగులుతుంది. మన ఫ్యాన్ వేస్తే కొట్టుకుపోతుంది, బ్యాటింగ్ పోతుంది. ఇవన్నీ కూడా ఉండేవి కాదు, ఇవన్నీ తుక్కుపట్టిపోతాయి. సైకిల్ కానీ గ్లాస్ కానీ పగిలిపోవచ్చు, పువ్వు వాడిపోవచ్చు. ఫ్యాన్ మాత్రం ఏ ఇబ్బంది లేకుండా బాగా తిరుగుతానే హాయిగా నిద్రిస్తారని అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి జై జగన్. ఫ్యాన్ గుర్తుపో.